మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభమంగళవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా, పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈ వీడియో ఈ రోజుది కాదు, నిన్న వీడియో. కాకపోతే పొద్దున్నే బయలుదేరామండి. తోటలోకి బయలుదేరాం. ఎండాకాలం కదా, పెందలాడే ఇంటికి రావాలనుకున్నాం. కానీ మెలకువ రాలేదండి. 5 గంటలకు నిద్ర లేచాను. చిన్న చిన్న పనులు చేసుకొని కాఫీ తాగి బయలుదేరేసరికి టైం 6 అవుతుంది. వర్షాకాలం కానీ శీతాకాలం కానీ 6 గంటలకు టైం అంటే ఉదయం కొంచెం చీకటిగా ఉంటుంది. కానీ 6 గంటలకే సూర్యుడు గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటూ వస్తుండు. ఇక మేము బయలుదేరేసరికి లియోగాడు మాకంటే ముందే గేట్ దగ్గర కూర్చొని ఉండు. వీళ్ళు నన్ను ఎక్కడ వదిలిపెట్టి పోతారో అని గేటు దగ్గర కాపలా కూర్చోండి అనమాట. వాడిని ఎక్కించుకొని తోటలోకి వచ్చాము. తోటలోకి రాగానే మా వారు ఈ మొక్కజొన్న దున్నుతున్నారు. దీన్ని రోటావేటర్ వేయటం అంటారండి. రోటావేటర్ అంటే పొలంలో కానీ మామిడి తోటలో కానీ ఇలా పామాయిల్ తోటలో కానీ గడ్డి ఎక్కువగా ఉందనుకోండి, ఆ రోటావేటర్ వేయటం వల్ల గడ్డి కటింగ్ అవుతుంది, నేలను కూడా దుక్కి దున్నుతుంది అనమాట. ఇప్పుడు ఇది మేము వేసింది మొక్కజొన్న కాబట్టి ఆ మొక్కజొన్నని దున్నాలంటే మామూలుగా ఎప్పుడు దున్నినట్టు దుక్కి దున్నాలంటే కుదరదు. ఈ రోటావేటర్ అనుకోండి చక్కగా మొక్కజొన్న మొత్తం కట్ చేసుకుంటూ పోతుంటుంది. అయితే ఈ మొక్కజొన్న అంతా కూడా మొన్నే దున్నారండి. కానీ ఆ రోజు బాగా పొద్దుపోయి చీకటి పడింది. వేరే ప్లెయిన్గా ఉండే భూములకైతే నైట్ అయినా సరే ట్రాక్టర్ లైటింగ్తో దున్నొచ్చు. కానీ ఇక్కడ పామాయిల్ కదా, ఆ చీకట్లో ట్రాక్టర్ కొంచెం పక్కకి వెళ్ళినా కానీ మొక్క మీదకి వెళ్ళిపోతుందని ఇక ఆ రోజు అక్కడక్కడ కొంచెం చెట్ల దగ్గరలో ఉన్న మొక్కజొన్న దున్నకోకుండా ఆఫ్ చేసిన మొక్కజొన్న ఇప్పుడు వచ్చిన తర్వాత దున్నేశారు. ఇక అక్కడ కొంచెం ఉందిలేండి, కానీ అది పెద్ద లెక్కలోది కాదు. ఇక పని అయిన తర్వాత మేము డ్రిప్పులు లాగుతున్నాము. సాలుకి కూడా ఈ పైపు లాగేసి మోటార్ వేసామంటే నీళ్ళు ఇక ప్రతి మొక్క కాడ నీళ్ళు పడుతూ ఉంటాయి. ఒక్కసారి డ్రిప్పులు లాగటానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఎక్కువ సార్లు ఈ డ్రిప్పులు లాగటం వల్ల లాభం అండి. ఏంటంటే మనకి మొక్కకి నీళ్ళు కావాల్సినప్పుడల్లా ఈ డ్రిప్ పైపులు అన్నవి లేకపోతే కాలువలేసి ప్రతి చెట్టుకి మనమే దగ్గరుండి నీళ్ళు పెట్టాలి. ఒక్కసారి కష్టం అనుకోకుండా ప్రతిసారికి ఇలా డ్రిప్ పైపులు లాగామనుకోండి, ఇక మనం దగ్గరుండి నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉండదు. మోటార్ వేసుకుంటే చక్కగా నీళ్ళు అవే పట్టేస్తాయి. కానీ మళ్ళీ దుక్కి దున్నినప్పుడు వీటన్నిటిని మడత పెట్టాలి. ఇది చాలా సేఫ్ అయిన పని కదండి. పొద్దస్తమానం దగ్గరుండి ఆ మొక్కల దగ్గరుండి నీళ్ళు పెట్టే కంటే ఒకరోజు కష్టపడ్డామంటే ఇక 4-5 నెలలు కష్టపడే పని లేకుండా ఇలా డ్రిప్పులు పరుచుకోవటం చాలా తేలిక కదా. ఇక మేము ఆ పనులు చేస్తుంటే లియోగాడు నా దగ్గరికి ఉరికి రావటం, మళ్ళీ మా వారికి వెళ్ళి ఉరికి రావటం, మళ్ళీ నా దగ్గరికి ఉరికి రావటం, మళ్ళీ మా వారికి వెళ్ళి ఉరికి రావటం. వాడు ఆట అసలు మామూలుగా లేదు. కానీ వచ్చిన దగ్గర నుంచి ఒకటే రొప్పుతుడు. ఒక్కసారి కూర్చోడు, కానీ నేలకు బయట పెట్టి ఒకటే రొప్పటం. ఎందుకో వాడికంతా ఇది. ఎక్కడన్నా ఒక చెట్టు కింద కూర్చోవచ్చు కదా, అబ్బే అట్లా అస్సలు కూర్చోడు. చూడండి, తిరిగినట్టే. ఇందాక మా వారు ట్రాక్టర్ దున్నేటప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు. వారు ట్రాక్టర్తో ముందుకెళ్తా ఉంటే ఆ ట్రాక్టర్ కొంచెం దూరంలో వాడు ఉరుకుతా ఉండు స్లోగా. మళ్ళీ ట్రాక్టర్ స్లోగా వెళ్తుంటే వాడు కూడా స్లోగా ఉరుకుతుండు. వాడు కామెడీ ఇలా ఉంది. ఇక తోటలో అయిపోయిందండి. ఏంటి పైపులు పరవటం అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, శరీరంలో స్టామినా పైపులు పరవటం మీకు చూపించింది కొద్దిగే, కానీ మరీ లెంత్ అయిపోద్దని ఒక 2 సార్లు లాగిన వరకే చూపించాను. ఇక మిగతా మొత్తం చూపించలేదు. ఎండ బాగా పెరిగిపోయింది. ఇక అంతా ఒక్కరోజే చేయాలంటే చేయలేము. మిగతాది రేపు లాగేద్దాంలే అనుకొని ఇక ఆఫ్ చేసామండి. మళ్ళీ అక్కడక్కడ ఈ మొక్కజొన్న సొప్పు ఉంది కదా, పడిపోకుండా ఉన్నది, దాన్ని కొద్దిసేపు తొక్కేసాం. అనుకున్నామా ఏం కాదులే, అక్కడ కొంచెం ఉంటే ఏమైందిలే, పెద్ద లెక్కలోది కాదులే అనుకున్నాం. కానీ చూడటానికి బాగాలేదు. అట్లా తొక్కేసామనుకోండి చక్కగా నీట్గా కనపడుతుంది కదా అని మళ్ళీ ఈ పని కొద్దిసేపు చేసాం. ఆ పని ఆఫ్ చేసాము, ఈ పని కొద్దిసేపు. నేను కూడా ఒకప్పుడు చేసినట్లు పని చేయలేకపోతున్నానండి. ఒకప్పుడైతే ఉదయం స్టార్ట్ చేస్తే మళ్ళీ సాయంత్రం దాకా పని ఉరుకులు పెట్టేదాన్ని. మా వారిని అయితే కొద్దిసేపు కూర్చుందామన్నా కానీ కూర్చొని ఇచ్చేదాన్ని కాదు. ఈ పని అయిపోయాక కూర్చుందాంలే అనేదాన్ని. ఇప్పుడేంటో 2-3 గంటలు పని చేసేసరికి వామ్మో అనిపిస్తుంది. ముందు అసలు చేయలేమో ఏంటో భయం వేస్తుంది. నైటు అన్నంలో పాలు పోసి తోడేసానండి క్యారేజీ గిన్నెల్లోనే. ఇక అన్నం తీసుకొని వచ్చాము, ఇక్కడ కూర్చొని తింటున్నాం. మళ్ళీ అందుట్లో ఉల్లి ముక్క, పచ్చిమిర్చి, ఊరగాయ ముక్క పెట్టుకొని తీసుకొని వచ్చా. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇట్లా ముఖ్యంగా
తోటలో ఇలా తినటం అయితే అబ్బా భలే ఉంటుంది అసలు. అంతేకాదు ఈ ఎండలకి తోటలోకి వచ్చినప్పుడు టిఫిన్ చేయాలంటే మంచినీళ్ళు ఎక్కువ అయ్యి మంచినీళ్ళు తాగి 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 కడుపులో తిప్పి కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. కానీ ఈ పెరుగన్నం ఈ చలవన్నం ఇలా తోటలో కట్టుకొచ్చుకున్నప్పుడు చాలా మంచిది. అసలు కడుపుకి హాయిగా అనిపించిద్ది, టేస్ట్ బాగుంటుంది, హాయిగా అనిపించింది. లియోగాడు మేము పైపులు లాగినంతసేపు మా చుట్టే తిరిగిండండి. మేము అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కన పామాయిల్ తోటకి నీళ్ళు బాగా పెట్టారండి. పోయి అక్కడ బురదలో పొర్లి వచ్చి బురద తోటలోకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ వీడితో మాకు ఎక్స్ట్రా పని అనమాట. వాడేమో ఎక్కడో ఒక చోట నీళ్ళు చూసుకొని పొర్లి వస్తాడో, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకే కదా, ఇంట్లో తిరుగుతుంటుంది కదా, ఆ బురదతో లోనకి రానియ్య బుద్ధి కాదు. మళ్ళీ వాడికి స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రానియ్యం. అట్లని బయట ఉంచుదామంటే బయట ఉండడు, ఎక్కువసేపు వచ్చి మెస్ దగ్గర కాళ్ళతో గీరతా ఉంటాడు. అందుకని ఎమ్మటనే వాడికి స్నానం చేయించి కొంచెం ఆ తడి ఆరిన తర్వాత అప్పుడు ఇంట్లోకి రాని. తోటలోకి వెళ్ళే ముందు పొద్దున్నే లేచి బయట ఊడ్చి కల్లావు చల్లి బ్రష్ చేసి కాఫీ తాగి ఇల్లు ఉడ్చుకొని బట్టలు తడిపెట్టి తోటలోకి వెళ్ళాను. బట్టలు ఉతకలేదు, అప్పటికి టైం లేదండి. అంటే టైం లేక కాదు, ఇప్పుడు తోటలోకి వెళ్తే టైం గడిచే కొంది ఎండ పెరుగుతూ ఉంటుంది. ఎండ పెరుగుతూ ఉంటే పని ఎక్కువ చేయాలి. ఇంటికాడ పనులు అట్లా ఉండదు కదా, 1 గంట అయినా సరే ఎండ ఉండదు, నీడ పట్టును చేసుకోవచ్చులే అన్నట్టు ఈ పని ఆఫ్ చేసి తోటలోకి వెళ్ళాను. రావడంతో మొదలుపెట్టినా ఇంట్లోకి వచ్చింది అనుకోండి బద్ధకం వేసింది, అట్టే కూర్చుంటా. సరే కానీ తోట నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి, ఇక బయటికి రాలేనంత తొందర. బద్ధకం పెరుగుతుంది. ఇంట్లోకి వెళ్ళగానే కొద్దిసేపు కూర్చోవాలనిపించిద్ది, కూర్చున్నప్పుడేమో కొద్దిసేపు ఫోన్ చూడాలనిపించిద్ది. ఫోన్లో మునిగిపోయామంటే పనులే గుర్తుకురావు. అందుకని ఇదంతా ఎందుకు, బట్టలు ఉతికే ఇంట్లోకి వస్తా అని బట్టలు ఉతికేసి ఇంట్లోకి వచ్చి కొద్దిసేపు కూర్చొని ఫోన్ చూసి స్నానం చేసి వంట మొదలుపెట్టాను. నిన్న రొయ్యల కూర, నాన్ వెజే కదా, మళ్ళీ ఈరోజు నాన్ వెజేనా అని అనుకుంటున్నారా? అయితే మన నాన్ వెజ్ కూరలు చూసి అస్సలు నాన్ వెజ్ తినని వాళ్ళు పాపం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళు ఏమని కామెంట్ చేస్తున్నారంటే, మేము నాన్ వెజ్ తినము కానీ మీ మీద ప్రేమతో మీ మీద ఇష్టంతో మీ వీడియోలు చూస్తున్నాము మీకోసం అని మన సిస్టర్లు కామెంట్ పెడుతున్నారు. నాకైతే చాలా సంతోషం. కానీ మేము ఎక్కువ నాన్ వెజ్ తింటాం, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, నాన్ వెజ్ ఎక్కువే తింటాం. అందుకే మన వీడియోస్లో ఎక్కువ నాన్ వెజ్ మీకు కనిపిస్తూ ఉంటుంది, ఏమనుకోకండి ప్లీజ్. కూరగాయల కూరలు కూడా ఎక్కువ నేను చూపిస్తూనే ఉంటాను, కాకపోతే ఈ నచ్చని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే. ఇక ఈరోజు కోడిగుడ్డు కూర ఎందుకు చేస్తున్నా అంటే అక్క వస్తానంది, అందుకనే చేస్తున్నాం. అయితే ఎప్పుడు చేసినట్టు ఒకేలాగా కాదు. ఇప్పుడు నేను కోడిగుడ్డు కూర ఎన్నో రకాలుగా చేస్తాను, అందుట్లో ఇదొకటి అనమాట. ముందు కోడిగుడ్లు ఉడకబెట్టి పెంకు తీసి పక్కన పెట్టేశాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసి ఉప్పు కూడా వేసి మూత పెట్టేశాను. అవి మగ్గేలోపు మిక్సీ జార్లోకి నానబెట్టిన 10-15 జీడిపప్పులు, ఒక 2-3 స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 5-6 పుదీనా ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3 టమాటా ముక్కలు వేసి మిక్సీ పట్టేసి, ఈ టైంలోనే ఉల్లి ముక్కలు మెత్తగా మగ్గినాయి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి 5-6 నిమిషాల పాటు సన్నటి సెగ మీద వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం వేసి వేయనట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చి ఇందులోకి మనం ఘాటుకు సరిపడే అంత, కూరకి ఘాటుకు సరిపడే అంత కారం వేసేసి, కారం వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉంచి ఒక 1/2 లీటర్, సుమారు అటు ఇటుగా 1/2 లీటర్ కొంచెం తక్కువ, 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్టు వాటర్ పోసేసుకొని ఉడకబెట్టి వేయించి పెట్టిన కోడిగుడ్డుల్ని ఇందుట్లో వేసేసి మూత పెట్టేసేయాలి. ఇంకో స్టవ్ మీద కూర అవుతుంది, ఇంకో స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేశాను. అటువైపు అన్నం అవుతుంది, ఇటువైపు కూర అవుతుంది. ఇదిగోండి కోడిగుడ్డు కూర రెడీ. ప్రతి కూరకి కూర అయిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపే ముందు కొత్తిమీర వేస్తాం కదా, ఈ కూరకి కొత్తిమీరకు బదులు కరివేపాకు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను కరివేపాకు
మిక్సీ జార్లో వేసాను పేస్ట్ పట్టడానికి, తాలింపులో వేసాను, ఇప్పుడు కూర దింపే ముందు కూడా వేసాను. కరివేపాకు ఈ కూరకి టేస్ట్ని మంచి స్మెల్ని ఇస్తుంది. ఇక కూర రెడీ అయింది, మా వారికి అన్నం పెడుతున్నాను. ప్రతిరోజు కూడా ఇద్దరం కలిసి అన్నం తింటాము. ఈరోజు మీ ఒక్కళ్ళే ముందు తినండి, నేను అక్క వచ్చిన తర్వాత తింటా, అక్క వస్తాను అంది కదా అన్న. సరే అని పెట్టమన్నారు వారు. ఇక వారికి అన్నం పెట్టించాను. పెద్ద అక్క వస్తుందండి. మీ అందరికీ తెలుసు, చాలా రోజుల నుంచి కపలబంధం నుంచి సత్తుపల్లి అవతలకి వెళ్తున్నారు వరి కోతలు కోయటానికి, మొక్కజొన్న ఇరవటానికి. అంటే మన ఇంటి ముందు నుంచే వెళ్తున్నారు. నేను రోజుకు ఒక్కసారైనా అంటున్నా, ఇక్కడ నుంచి ఇంటి ముందు నుంచి వెళ్తున్నావు కదా, అదేదో ఇక్కడ నుంచే వెళ్ళొచ్చు కదా. వాళ్ళు అక్కడ కపలబంధంలో బయలుదేరినప్పుడు ఫోన్ చేస్తారు, నువ్వు ఇక్కడ ఆటో ఎక్కొచ్చు కదా, ఏడే దిగొచ్చు కదా అని చెప్తుంటే, ఇదిగో వస్తా అదిగో వస్తా ఉంటాలే అంటావు. నేను ఫోన్ చేసినప్పుడల్లా ఇంటి దగ్గర బట్టలు తీయలేదని, గిన్నెలు గడగలేదని ఏదేదో చెప్తుంది. అవన్నీ ఎందుకు చెప్తుందంటే, తెల్లవారుజామున 4 గంటలకే వెళ్తున్నారండి వీళ్ళు. ఆ టైంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చిద్దని నేను రాను అన్నట్లు తను ఏదో ఒక వంక చెప్తుంది. ఇట్లా అసలు ఏదో ఒకటి చెప్తుంది కదా. నేను అడగటం మానేశాను నిన్న మొన్న. మరి ఏమనుకుందో ఏంటో, రాత్రి ఫోన్ చేసింది రేపు అక్కడ దిగుతాలే అని. అందుకనే ఈరోజు కోడిగుడ్డు కూర చేశాను. నిన్న రొయ్యల కూర చేశాను కదా, ఒక బాక్స్లో పెట్టి ఇచ్చి పంపిద్దామనుకుంటే మా వారు రొయ్యలు తెచ్చిందే 12ంటికి. నేను వాటిని శుభ్రం చేసి మసాలాలు చేసుకొని వండుకునేసరికి అటు ఇటుగా 2 ఉంది. కానీ అక్క వాళ్ళు ఏంటంటే అక్కడ 12ంటికి బయలుదేరుతున్నారు, ఇంటికి వెళ్ళేసరికి 1 గంట ఆ టైం కల్లా వెళ్తున్నారు. కాబట్టి నిన్న బాక్స్ ఇవ్వలేకపోయాను. ఇక ఈరోజు మా వారు చికెన్ తెస్తానన్నారు. మీ అక్క వస్తుందిగా చికెన్ తెస్తానంటే, నేనే వద్దు ఉంటుంది 2 రోజులు, ఇంకో రోజు చికెన్ తెద్దురులేండి అని కోడిగుడ్లు కూర చేశాను. అయితే అక్క కోసం ఆగుతాను, అన్నం తినకూడదు అని చెప్పాను కదా. అక్క రావటం ఆలస్యమైంది, నాకు ఆకలి వేసి అప్పటికే నేను అన్నం తినేసాను. నేను తినే టైంలో అక్క వచ్చింది, అప్పుడు అక్కే పెట్టుకొని అన్నం తింది. ఇక లియోగాడి ఫ్యాన్స్ వచ్చారండి. లియోగాడి ఫ్యాన్స్ అనకూడదు, ఎందుకంటే మనకు లియోగాడిని ఇచ్చింది వీళ్ళే. కానీ ఆ పాపన రోజు వీడియోస్ చూసి మనం లియోగాడి దగ్గరికి వెళ్దాం డాడీ అని రోజు గోల్ చేస్తుంది. అందుకని ఆ పాపను తీసుకొని వచ్చారండి వీళ్ళు. అయితే మనకి వీళ్ళు లియోగాడిని మనకి ఇచ్చినప్పటికీ 6 రోజుల పిల్లాడనమాట. పసి వయసులోనే మనం తీసుకొచ్చి, లియోగాడి వాళ్ళ అమ్మ వీళ్ళ ఇంటి దగ్గరే ఉంటుందండి. పోయిన సంవత్సరం లియోగాడితో పాటు ఇంకో 4 పిల్లలు పుట్టాయండి. ఆ 4టిని కూడా వేరే వాళ్ళు కొనుక్కొని వెళ్ళారు. ఇక మనం తెలిసిన వాళ్ళం అని మనకి ఫ్రీగానే ఇచ్చారులేండి. ఇక ఈ సంవత్సరం లియోగాడి వాళ్ళ అమ్మకి 10 పిల్లలు పుట్టినాయండి. ఆ 10 పిల్లలు కూడా మన యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు కూడా కొంతమంది తీసుకెళ్లారు. ఏది మన లియోగాడిని చూసి ముద్దుకుంట కదా, మరి వాళ్ళ అమ్మకు పుట్టిన మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారు కదే, నా ద్వారా తెలుసుకొని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా. మన ముద్దుల లియో మన ముందుకు రావడానికి కారణం వాళ్ళు మనకి ఇయటం వల్లే అనమాట. వాళ్ళు ఇక లియోతో కొద్దిసేపు ఆడుకొని వెళ్ళారు. మా వారు తోటలోకి వెళ్ళి ఫోన్ చేశారండి. చాలా రోజులు అవుతుంది పకోడీలు కానీ బజ్జీలు కానీ వేయక, మరి మీ అక్క వచ్చింది కదా, పకోడీలో బజ్జీలో చేయరాదు అని ఫోన్ చేశారు. సరేలేండని ఈ ఉల్లిపాయలు కోసి పచ్చిమిర్చి కొత్తిమీర కోసేసి పకోడీలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. ఎండాకాలం ఈ పకోడీలు తిన్నామంటే మంచినీళ్ళు ఎక్కువ అవుతాయి. కానీ వారు అడిగారు కదా, మా అక్క పేరు చెప్పారు కానీ వారికి తినాలనిపించింది, అడిగారు కదా అని చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ గిన్నెలో వేసేసి అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసాను, కొద్దిగా ధనియాల పొడి వేసాను. అసలైతే ఈ పకోడీల్లోకి ధనియాలు కచ్చాపచ్చ దంచి వేస్తే బాగుంటుంది, కానీ ధనియాలు రోట్లో వేసి నూరటానికి కొంచెం కష్టం అనిపించి ఎలాగో పచ్చి ధనియాలే పొడి పడతానండి కూరలో వేయటానికి. ఇక అందుకని ఆ పొడి వేసి కరివేపాకు కూడా వేసానండి. ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలని ఇలా గట్టిగా కలుపుతూ ఉన్నామనుకోండి, ఉల్లిపాయల్లో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది. అలా వస్తే పకోడీలు బాగుంటాయి. కొంచెం కారం కూడా వేసేసాను. ఇక ఆ తర్వాత పిండి వేసి కొద్దిగా నీళ్ళు వేసాను. ఎక్కువ ఉల్లిపాయల్లోంచి వచ్చిన నీరే చాలా వరకు కలిసిపోయింది, కానీ మరీ గట్టిగా ఉందని కొంచెం నీరు వేసాను. ఇక స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పకోడీలకు సరిపడా నూనె వేసి పకోడీలు వేస్తున్నాను. ఇలా పకోడీలు వేస్తున్న టైంలో మొన్న అమ్మ వాళ్ళ పిన్ని చనిపోయారని చెప్పాను కదా గుట్టపాడులో, అంటే మాకు అమ్మమ్మ అవుతారు. అంతేకాదు మా సొంత పిన్ని వాళ్ళ కూతుర్నిచ్చింది ఆ అమ్మమ్మ వాళ్ళ అబ్బాయికే. ఇక మొన్న మేము వెళ్ళి చూసొచ్చాములేండి చనిపోయిన రోజు. అయితే ఈరోజు పెద్ద కార్యక్రమం పలానా రోజు అని చెప్పటానికని అక్క వాళ్ళ అబ్బాయి వచ్చిండు పకోడీలు వేసే టైంకే. ఇంకా వాడు ఎలాగో వచ్చిండు కదా అని
వాడికి టిఫిన్ పెట్టించాను తింటాడు. వాడు అప్పుడే వద్దు పిన్ని నేను ఇప్పుడే అన్నం తినొచ్చాను అంటాడు. అంతా ఉత్తిత్తి. అప్పుడు టైం ఎంత అయిందో 7 అయింది. ఆ టైంలోనే ఇంటికాడ అన్నం తిని రాడు వాడు. ఎట్లా వాళ్ళ షాప్ ఇక్కడేనండి, బంజర్లోనే టీవీఎస్ షోరూము. నాకు తెలిసి షాప్ దగ్గర నుంచే వచ్చుంటాడు. కానీ పకోడీలు పెడుతున్నానని మొహమాటానికి పోయి అన్నం తినొచ్చిందని చెప్పిండు అంతే. నాకు పకోడీలు తినుకుంటా టీ తాగటం అంటే చాలా ఇష్టం. పకోడీలు ఎప్పుడైతే స్టార్ట్ చేసినా అప్పుడే ఇంకో స్టవ్ మీద టీ పెట్టేశానండి. నాకు చాలా ఇష్టం అట్లా టీ తాక్కుంటూ పకోడీలు తింటమైనా, టీలో కారపూస చక్రాలు తింటమైనా చాలా ఇష్టం. అందుకని ముందే టీ పెట్టేశాను. ఇక అక్క వాళ్ళ అబ్బాయి టిఫిన్ చేసిన తర్వాత టీ ఇచ్చిన తాగిండు. కొద్దిసేపు కూర్చొని వాడు వెళ్ళిపోయిండు. ఇక మేము కూడా టీవీ చూసుకుంటూ కబుర్లు ఆడుకుంటూ ఇద్దరం అక్కా చెల్లెళ్ళం ఇద్దరం కూర్చొని తింటున్నాము, టీ తాగుతున్నాం. మా వారు అప్పటికి ఇంటికి రాలేదులేండి. తోటలో ఉండి ఫోన్ చేశారని చెప్పాను కదా. ఈరోజు డ్రిప్పుల పైపులు లాగాం కదా, ఆ డ్రిప్ పైపులకు సంబంధించిన పెద్ద పైపులు ఉంటాయి, 3 అంగుళాల పైపులు 2 అంగుళాల పైపులు అంటారు కదా. అవి ట్రాక్టర్ తగిలి ఒకసారి డమ్మీ పగిలిపోయింది. ఇక అది సరి చేయటం కోసమని వెళ్ళారు. కొంచెం ఆలస్యం అయిద్ది వారు వచ్చేసరికి. అందుకని మేమే వారు వచ్చేదాకా ఎందుకు చూసుకుంటూ ఉంటాం, పకోడీలు చల్లారిపోతాయి, టీ చల్లారిపోతాయి, వేడివేడిగా తినొచ్చు కదా అని మేమిద్దరమే తినేస్తున్నాము. ఇక మా వారు వచ్చేసారు. రాగానే అంటనే ఉన్నారు, చేయమన్నదేమో నేను వచ్చిందా కాకుండా మీరిద్దరు తిన్నారా. అంతేకాదు పచ్చిమిరపకాయలు వేసినా కొద్ది కారం వేసినా ఇంకా ఘాటు జాలేదంట. వీళ్ళ అమ్మ ఏమంట అలవాటు చేసిందో కానీ ఈ కారం 1 కేజీ కారం వేయాల్సింది. నిజంగానే పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టేనా ఘాటుకి. రేపు మళ్ళీ పెందలాడి తోటలోకి వెళ్ళాలి కదా అని నైటే ఊడ్చి కల్లాపు చల్లానండి. మక్కేమో ముగ్గులు వేస్తుంది. ఇలా ముగ్గు వేసేటప్పుడు ఈ పురుగు కనిపించింది. మీకు ఎవరికన్నా ఈ పురుగు తెలుసా? ఈ పురుగు మనకి కనిపిస్తే అదృష్టం. అది కనిపించిన రోజు ఏదో ఒక మంచి జరిగిద్ది, ఏదో ఒక శుభవార్త వింటారు అని కూడా అంటారు. ఏమోనండి, మాకు తెలియదు దాని గురించి. ఎందుకంటే చాలా సంవత్సరాలు మేము తోటలో ఉన్నాం కదా. పొద్దున్న లేస్తే ఎన్నో పురుగులు అలాంటివి, అదే పురుగుని ఎన్నోసార్లు చూసేవాళ్ళం. కానీ చూసిన రోజు అలాగే ఉండేది, చూడని రోజు. అయితే ఈ పురుగుని చూస్తే మీకు మంచి జరిగిద్ది చూడండి అని చెప్పడానికి వీడియో తీయలేదండి. కానీ అది కొంచెం విచిత్రంగా దానిపైన చుక్కల్లాగా ఉంటుంది, మీరు చూస్తారని వీడియో తీశాను అంతే. ఇక లియోగాడు ఈ పురుగు కనపడేసరికి దాంతో ఆడుతుండు. దాన్ని ఏమీ చేయట్లా, కానీ దాంతో ఆడతాం. ఇక ఇదండి ఈరోజు వీడియో. మేము తోటలోకి వెళ్ళింది, అక్కొచ్చింది, మీకు చెప్దాం అనుకున్నా, ఈ వీడియో ద్వారా చూపించా. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.